నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 30. అంటే నేనిప్పుడు ఆమె అన్నదానికి అర్థం కాస్త ఆలస్యంగా బోధపడింది ఉదయ్కి. దొంగముఖంది ఎంత మాటన్నది. పళ్ళు నూరుకున్న అతడు అమ్మో అమ్మో అని గుండెలు బాదుకున్నాడు. ఆమె వెనకే వచ్చి తలుపు శబ్దం వచ్చేలా గట్టిగా వేశాడు. ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తున్న సమీర చెవులు గట్టిగా మూసింది. ఏంటే సమీ, నవ్వుకుంటూ వస్తున్నావు? మళ్ళీ ఆ అబ్బాయిని ఏమన్నా అన్నావా? తన కూతురు గురించి తెలిసిన రమణి అడిగింది. నేనేమీ అనలేదు, ఆయనే అన్నారు. నేను ఫుడ్ పెట్టడానికి వెళ్తే నాకు గడ్డి పెట్టి పంపారు కినుగ్గా అనేసి. మమ్మీ, నాకు ఆకలి వేస్తోంది. ఇలా మంది కడుపు నింపాలని చూడడానికి ముందు నీ కూతురు కడుపు గురించి ఆలోచించు అలుకగా అన్న ఆమె వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. రమణి చిన్నగా నవ్వుకుంటూ వచ్చి కూతురికి భోజనం వడ్డించి తను వడ్డించుకుంది. పాపం అబ్బాయి మంచివాడు. నువ్వు అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టకు. నేనేమి స్పెషల్గా అతని కోసం వంట చేయడం లేదు కదా. మన కోసం చేసిన దాంట్లో నుండి కదా కొద్దిగా పెడుతున్నాను. నువ్వు ఇలా కోపగించుకుంటే ఎలా చెప్పు? ముందే కొత్త ప్రాంతానికి వచ్చాం. ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాలి. ఈ విషయం నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. చిన్నగా సమీరను మందలించింది ఆమె. సరే సరే, ఇది ఎప్పుడూ నువ్వు చెప్పేదే కదా అన్న ఆమె తినేసి వెళ్ళి పడుకుంది. సమీర అన్న మాటలకి ఆకలిగా ఉన్న ఉదయ్కి తినాలి అనిపించలేదు. టీవీ పెట్టి సోఫాలో పడుకున్నాడు. అతని కడుపులో ఎలుకలు పరుగు పెడుతున్నాయి. దాంతో చూస్తున్న ప్రోగ్రాం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. పోనీ అలాగే పడుకుందామన్నా నిద్ర వచ్చేలా లేదు. సమీర అన్నదని నేనెందుకు పస్తులు పడుకోవాలి? ఆంటీ కదా కష్టపడి వంట చేసి పంపింది. తన కోసమైనా తినాలి అనుకొని ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని వచ్చి టీవీ చూస్తూ తిన్నాడు. ఆ రోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ అవ్వడంతో అలసటగా అనిపించింది. టీవీ కట్టేసి మంచం మీద వాలాడు. అతని మనసులోకి సమీర వచ్చి చేరింది. ఆమెని మొదటి రోజు చీరాలో చూసి పెద్దావిడ అనుకున్నాను, కానీ ఈరోజు నైట్ డ్రెస్లో చూస్తే తెలిసింది తను చాలా చిన్నదని. అందుకేనేమో ఆ చిలిపితనం, ఆ అల్లరి ఇంకా ఉంది ఆమెలో. కడుపు నిండడంతో సమీర గురించి పాజిటివ్గా ఆలోచనలు వచ్చాయి. సమీర తలుపులోకి వస్తుంటే నిద్రలోకి జారుకున్నాడు ఉదయ్. మరుసటి రోజు ఎప్పటిలా రెడీ అయి ఆఫీస్కి బయలుదేరుతూ సమీరని టైం అవుతుందని పిలిచాడు. ఆమె ఈ పూట జీన్స్ టీషర్ట్లో వచ్చింది. మొదటి రోజు చీర, నిన్న చుడిదార్, ఈరోజు జీన్స్. బాగుంది. ఇది రోజుకొక గెటప్లో రెడీ అయ్యి ఫ్యాషన్ షో చూపిస్తోంది నాకు. ఇక టెంప్ట్ కాకుండా ఉండమంటే నా మనసు ఉంటుందా? ఆమెకి కళ్ళు అప్పగించి చూస్తున్న ఉదయ్ మనసులో అనుకున్నాడు. ఆమె అతని ముఖం ముందు చిటిక వేసి ఇక వెళ్దామా అంది. గంగిరెద్దులా తల ఆడించి పార్కింగ్ ఏరియాకు వచ్చాడు అతడు. బైక్ నేను నడుపుతాను, మీరు వెనకాల కూర్చోండి. బైక్ కీ కోసం చెయ్యి చాపింది ఆమె. నీకు వచ్చా? అది కూడా బుల్లెట్? అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. ట్రై చేస్తాను అంది. ఏంటి? నోరు బార్లా తెరిచాడు. అంటే ఇంతకుముందు వేరే బైకులు నడిపాను, కానీ ఇది నడపలేదు. ఒకటి వస్తే మరొకటి వస్తుంది కదా. అయినా నాకు ఎప్పటి నుండో ఇది నడపాలని కోరిక, కానీ మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర లేక అవకాశం రాలేదు. ప్లీజ్ నాకు ఒకసారి ఇవ్వు అని క్యూట్గా ముఖం పెట్టింది. నో వే అని తల అడ్డంగా ఊపిన అతడు, నువ్వు నిన్న రాత్రి ఏమన్నావు? నేను బ్రహ్మచారిని, నాకింకా పెళ్లి కాలేదని చెప్పావు కదా. అది నిజమే, నాకింకా పెళ్లి కాలేదు. ఏ ముద్దు ముచ్చట తీరలేదు. అసలే నాకు బోలెడన్ని కోరికలు ఉన్నాయి. అందుకని నన్ను మరికొన్నాళ్ళు బ్రతకనివ్వు. ఆ పెళ్ళేదో కాస్త చేసుకొని సుఖపడనివ్వు. ఇప్పుడే స్వర్గానికి టికెట్ కన్ఫర్మ్ చెయ్యకు అన్న అతడు బైక్ స్టార్ట్ చేసి వెనకాల కూర్చోమని కళ్ళతో సైగ చేశాడు. మూతి 3 వక్కర్లు తిప్పేసి, మీకు నాకు టాలెంట్ మీద నమ్మకం లేనట్టుంది. ఏదో ఒకరోజు మీ బైక్ నడిపి నా టాలెంట్ ప్రూఫ్ చేసుకుంటాను. ఛాలెంజ్ చేసిన ఆమె అతని వెనకాల ఎక్కి కూర్చుంది. అలాగే, కానీ వెనకాల ఎవరిని ఎక్కించుకోకు. అప్పుడు మంచైనా చెడైనా నీకే వర్తిస్తుంది అన్న అతడు బైక్ని ముందుకు తోలాడు. అవని, మేం రావడానికి లేట్ కావచ్చు. మా కోసం కాచుకొని ఉండకుండా మీరు భోంచేయండి. సుగుణమ్మతో కలిసి బయలుదేరడానికి సిద్ధపడింది కస్తూరి. అమ్మా, ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? ఈరోజు అవని వాళ్ళు
అక్క బావ వస్తారని చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసరికి మీరు లేకుంటే బాగోదు, హాల్లో కూర్చొని ఉన్న అర్జున్ అన్నాడు. సువర్ణభామకి ఆరోగ్యం బాగోలేదట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారని మీ బాబాయ్ కాల్ చేసి చెప్పాడు. వెళ్ళి చూడకపోతే బాగోదు, వాళ్ళు వస్తే మేం వచ్చే వరకు ఉండమని చెప్పు, మేం వెళ్ళి చూసేసి వస్తాం అన్న కస్తూరి క్యాబ్ కోసం చూసింది. ఇంతలో ఇంటి ముందు క్యాబ్ ఆగిన చప్పుడు వినిపించింది. తమదేనేమో అనుకుని బయటకు వచ్చింది కస్తూరి. కానీ ఆమెకి క్యాబ్ దిగి ఇంట్లోకి వస్తున్న కిషోర్, హిమజ కనిపించారు. అవని, మీ అక్కయ్య వాళ్ళు వస్తున్నారు, వంటింట్లో ఉన్న అవనికి కేక వేసింది. ఆమె చేస్తున్న పని పక్కన పెట్టి కిచెన్ నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వచ్చింది. బాగున్నారా అత్తయ్య? హిమజ పలకరించి ఆమె కాళ్ళకు దండం పెట్టింది. తల ఆడించి ఇతడు మీ ఆయన కిషోర్ని చూసింది. అవును అత్తయ్య, లీవ్ దొరకక అవని పెళ్ళికి రాలేదు, అందుకని మీకు తెలియదు అన్న హిమజ అర్జున్ అమ్మగారికి కిషోర్ని పరిచయం చేసింది. చిరునవ్వుతో నమస్కారం పిన్నిగారు అన్నాడు కిషోర్. అలాగే అక్కడే ఉన్న బామ్మకి కూడా నమస్కారం పెట్టి క్షేమ సమాచారం అడిగాడు. ఇంతలో క్యాబ్ వచ్చింది. ఇలా వెళ్తున్నందుకు ఏమీ అనుకోకండి, మా చిన్నత్తయ్య గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది, హాస్పిటల్కి వెళ్తున్నాం, అప్పుడే వెళ్లకుండా మేం వచ్చే వరకు ఉండండి అని చెప్పి సుగుణమ్మను తీసుకుని వెళ్ళింది కస్తూరి. అక్క బావ టిఫిన్ చేద్దాం రండి పిలిచింది అవని. ఇప్పుడే చేసి వచ్చాం హిమజ అనడంతో, అయితే కాఫీ తెస్తాను, అది తాగుతూ మాట్లాడుకుందాం. వంటింట్లోకి వెళ్ళి నలుగురికి కాఫీ తెచ్చి ఇచ్చింది అవని. మీ ఇల్లు చాలా బాగుంది, ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టాడు కిషోర్. టాపిక్ ఎక్కడి నుండి మొదలు పెడదామా అని ఆలోచిస్తున్న అర్జున్ చిన్నగా నవ్వాడు. ఇంతలో అతని సెల్ రింగ్ అయింది. అవని, మీ అక్కకి బావగారికి మన ఇల్లంతా చూపించు అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం కోసం పక్కకి వెళ్ళాడు. సార్ మీరేంటి ఇలా కాల్ చేశారు? ఎప్పుడూ లేనిది తన మేనేజర్ కాల్ చేయడంతో ఆశ్చర్యపోయాడు అర్జున్. రేపు ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, నీ లీవ్ క్యాన్సిల్ చేస్తున్నాను, నువ్వు రేపు తప్పకుండా రావాలి, ఇది చెప్పడం కోసమే కాల్ చేశాను అన్న అతడు తను చెప్పాలనుకున్నది చెప్పేసి కాల్ కట్ చేశాడు. అప్పుడప్పుడు ఇలాంటి మీటింగులు కామనే, కాకపోతే అర్జున్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు లీవ్లో ఉన్నాడు, అంతే తేడా. కాబట్టి అతడు పెద్దగా ఆశ్చర్యపోలేదు. సరేలే రేపు ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాడు. ఇంతలో వాళ్ళు ఇల్లంతా చూసేసి వచ్చారు. నిజంగా మీ ఇల్లు చాలా బాగుంది అర్జున్, నువ్వే ఈ మధ్య కొన్నావట కదా అవని చెప్పింది. అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు కిషోర్. అవును, కాకుంటే లోన్ తీసుకొని కొన్నాను అన్న అర్జున్ అతనికి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. చిన్నగా తల పంకించిన కిషోర్, ఈ బ్యాంకు వాళ్ళు హోమ్ లోన్స్ ఇస్తున్నారు కాబట్టి కొనగలుగుతున్నాం, కానీ మనలాంటి వాళ్ళు నెట్ క్యాష్ పెట్టి కొనడం అవుతుందా, అది కూడా ఇలాంటి సిటీలో అన్నాడు. అయితే నువ్వు కూడా లోన్ తీసుకొని ఇల్లు కొన్నావన్నమాట, కంగ్రాట్స్ అన్నాడు అర్జున్. అవును బ్రో, అది కూడా హిమజాతో పెళ్ళైన తర్వాతనే కొన్నాను, తనకు ఆ ఫ్లాట్ బాగా నచ్చడంతో కాస్త రేట్ ఎక్కువైనా తీసుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తోంది నెల నెల ఈఎంఐ కట్టడం ఎంత కష్టమో, డల్గా ముఖం పెట్టి నిట్టూర్చాడు కిషోర్. అక్కకి చిన్నప్పటి నుండి అంతే బావగారు, తన మనసుకు నచ్చింది కావాలంటుంది, ఎంతైనా మీరు గ్రేట్ బావగారు, తన మనసుని అర్థం చేసుకున్నారు, అందుకే తనకు నచ్చింది కాస్త రేట్ ఎక్కువైనా కొనిపెట్టారు. ఇక ఈఎంఐ అంటారా, అది అలా నడుస్తూనే ఉంటుంది, దాని గురించి ఆలోచించడం ఇంకా బెంగపడడం వేస్ట్, కావాలంటే మరి కాస్త ఆదాయాన్ని పెంచుకునే మార్గం గురించి ఆలోచించాలి, అంతే తప్ప నీరసపడిపోకూడదు. చిన్నగా నవ్వింది అవని. నువ్వు చిన్నదానివైనా మంచి మాట చెప్పావు అవని, అందుకే కదా నేను కూడా సంపాదించాలి అనుకున్నది, ఇది మాత్రం ఈయనకి అర్థం చేసుకోరు. పైగా నీ మూలంగానే అంత పెద్ద ఇల్లు కొనవలసి వచ్చింది, లేదంటే ఏదో చిన్నది కొనేవాళ్ళం, ఇంత కటింగ్స్ ఉండేవి కావు అని అప్పుడప్పుడు నా మీద విరుచుకుపడతారు, అంతే తప్ప నేను చెప్పింది అర్థం చేసుకోరు. చిన్నపిల్లలా అతని మీద అవనికి కంప్లైంట్ చేసింది హిమజ. అక్క చెప్పింది నిజమే కదా బావా, తను కష్టపడి పనిచేస్తాను అంటుంది, అది మంచి విషయమే కదా, నువ్వెందుకు తనకి సపోర్ట్ చేయడం లేదు? ఇప్పుడే కదా కష్టపడి 4 రాళ్ళు సంపాదించుకోవాలి, పొదుపుగా దాచుకోవాలి. రేపొద్దున పిల్లలు పుడితే ఇంకా ఖర్చు పెరుగుతుంది, అప్పుడు కుటుంబ పోషణ భారం అవుతుంది, అప్పుడు పిల్లలు చిన్నగా ఉండడంతో అక్కకి పనిచేసే వెసులుబాటు కూడా ఉండకపోవచ్చు, కనీసం పిల్లలు పుట్టే అంతవరకైనా తనని ఉద్యోగం చేయనిస్తే బాగుంటుంది కదా అన్నది అవని. అలా బుద్ధి చెప్పవే మీ బావకి అని కిషోర్ని గుర్రుగా చూసింది హిమజ.
కానీ ఇప్పుడు నువ్వు ఉద్యోగం కాదు బిజినెస్ చేస్తాను అంటున్నావు కదా, పైగా దానికి పెట్టుబడి పెట్టమంటున్నావు. నేను పెట్టను అంటే విడాకులకు అప్లై చేశావు. రేపో మాపో కోర్టు నోటీస్ కూడా పంపిస్తుంది. ఇలా నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? అయినా ఎలాగో విడిపోతున్నావు కదా, అప్పుడు నీకు నచ్చిన పని చేసుకో. ఎవరు వద్దన్నారు? మూతి ముడిచాడు కిషోర్. వీళ్ళ మాటలు వింటూ మౌనంగా కూర్చున్న అర్జున్, వదినా నేనొక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా అన్నాడు. అడుగు అర్జున్, నా దగ్గర నీకు మొహమాటమేంటి అన్నది హిమజ. కేవలం అన్నయ్య నీకు బిజినెస్కి పెట్టుబడి పెట్టనందుకు మాత్రమే విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నావా? లేదంటే మరో ఉద్దేశం ఏమైనా ఉందా? నువ్వు బిజినెస్ చెయ్యాలి అనుకోవడం మంచి విషయమే, కానీ అది వీలు పడనందుకు ఎవరు కూడా భర్త నుండి విడిపోవాలి అనుకోరు కదా. 4 రోజులు ఆగుతారు, మరో రకంగా డబ్బు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తారు. ఇలా ఏదో ఒక ప్రత్యామ్నాయం చేస్తారు తప్ప భర్తకు విడాకులు ఇవ్వాలి అనుకోరు. నువ్వు అనుకున్నావు అంటే దీని వెనక బలమైన కారణం ఉండి ఉంటుంది. అదేంటో చెప్తావా అన్నాడు అర్జున్. హిమజ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. అర్జున్ ఇంత లోతుగా ఆలోచిస్తాడని కానీ, తనను ఇలా డైరెక్ట్గా అడుగుతాడని కానీ ఆమె ఊహించలేదు. ఆమెకు నిజం చెప్పడానికి ధైర్యం చాలలేదు. దాంతో తల వంచుకొని మౌనంగా కూర్చుంది. అక్క, ఆయన అడుగుతున్నారు కదా, చెప్పు. నిజంగా నువ్వు చెప్పే కారణం సమంజసమైంది అనిపిస్తే మేం కూడా నీకే సపోర్ట్ చేస్తాం. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నొక్కింది అవని. భారంగా శ్వాస తీసుకొని వదిలిన హిమజ, ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ ఏంటో ఆ సమయంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది. అందుకే విడాకులకు అప్లై చేశాను అన్న ఆమె అసలు కారణం ఇలా చెప్పింది. ఆ కారణం ఏమిటో తదుపరి భాగంలో చూద్దాం. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఇది పూర్తిగా కల్పిత కథ. ఎవరూ దీన్ని తప్పుగా తీసుకోకండి. ఎవరిని ఉద్దేశించి రాసింది కూడా కాదు. ఇంకా వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్ స్టోరీ ఇలా విని అలా వదిలేస్తున్నారు. అలా కాకుండా మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్